ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏపీసీఎస్ జవహర్ రెడ్డి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. వీరిద్దరూ కలిసి ఏపీ సీఎం జగన్ రెడ్డికి బయాస్డ్గా ఉంటూ ఏపీ ఎలక్షనీరింగ్ సిస్టమ్ మొత్తాన్ని తమ అదుపాజ్ఞంలో ఉంచుకున్నారనే ఆరోపణలను ప్రతిపక్షాలు గుప్పిస్తున్నాయి. అంతేకాదు ఆ ఇద్దరు అధికారులను ఇమీడియట్గా మార్చమని ఎలక్షన్ కమిషన్కు, కేంద్ర హోమ్ మినిస్ట్రీకి పలు విజ్ఞప్తులు చేశారు కూడా. ఇకపోతే ఏపీసీఎస్, ఏపీ డీజీపీల మార్పును కోరుకుంటూ ఆఖరి ప్రయత్నంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ను వేశారు. జగన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన నేపథ్యాన్ని కూడా పురస్కరించుకుని ఆయన ఈ ట్వీట్ను వేయడం జరిగింది. ఆయన పోస్ట్ చేసిన లెంగ్దీ మ్యాటర్ ఈ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలు కట్టలేదు, చెట్లు కొట్టలేదు. ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి విచారణ చేయించాలి. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలి. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి సచ్చీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులకరాయి విసిరిన చేయి, ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేలుతుంది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీ పరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడు ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టి పెట్టాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి లెంగ్దీ ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ను పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కమిషన్ వారికి, కేంద్ర హోమ్ మినిస్టర్ కార్యాలయం వారికి అడ్రస్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఏపీసీఎస్ను, ఏపీ డీజీపీను మార్చడానికి తనదైన ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తున్నట్లుగా తెలిసింది. కూటమి పక్షాన ఆ అధికారులిద్దరినీ మార్చడానికి ఇది ఆఖరి పోరాటంగా చెప్పవచ్చు. మరి ఆ అధికారులిద్దరినీ మారుస్తారా? వేచి చూడాలి. ఒకవేళ మార్చకపోతే మాత్రం కూటమి చాలా ప్రమాదంలో పడ్డట్టే లెక్క.